రాములకి అరటాకులో ఒక చేప కట్టి ఇచ్చాడు. ఇదిగో ఇలా దీన్ని ఇంటికి తీసుకెళ్ళు, ఏం చేయాలో అక్కయ్యకి తెలుసు. సరే సాగరయ్య, ఉంటాను మరి. సరే అంటూ అలా ఇంకో వీధికి వెళ్ళాడు. ప్రతి వీధి తిరుగుతున్నాడు గాని ఎవరూ కొనేలా కనిపించట్లేదే అనుకుంటూ అలా మంచినీళ్లు తాగుదామని బోర్డు కనబడితే ఆగాడు. దాహం తీరే వరకు తాగి అలా సైకిల్ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. సాగరయ్య సైకిల్ స్టాండ్ తీసి ముందుకు బయలుదేరాడు. అలా నడుపుతూ ముందుకు వెళ్తుంటే సాగరయ్య అంటూ పిలుపు వినిపించింది. ఎవరో గుర్తుపట్టి ఆగాడు. ఇదిగో సాగరయ్య, ఒకసారి ఇలారా. సాగరయ్య లక్ష్మమ్మ ఇంటి ముందు ఆగి ఇలా అన్నాడు. లక్ష్మమ్మ, ఆగాన్లే, నెమ్మదిగా రా. ఈరోజు ఎలా ఉన్నాయి చేపలు? ఈరోజు చిన్న చేపలు తెచ్చాను, తీసుకుంటావేంటి? ఒకసారి చూపించు, ముళ్ళు ఎక్కువగా ఉంటాయా? అచ్చే, మధ్య ముళ్ళుంటుందంతే. ఆహా, వేసవికాలం సెలవులకు మన వాళ్ళొచ్చారు, వాళ్ళు తింటారని. ఓహో, పిల్లలు ఎంచక్క తినొచ్చు. అయితే ఓ 5 చేపలివ్వు, ఒక ఆడా కదా. లక్ష్మమ్మ, గిన్నె తీసుకొస్తావా, లేదంటే ఆకులో కట్టమంటావా? అయ్యో, ఇదిగో తీసుకొస్తున్నా, ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్ళింది. ఇక సాగరయ్య సరే అంటూ ఈలోపు చేపలు తీసి పక్కన పెడుతున్నాడు. ఈలోగా లక్ష్మమ్మ గిన్నె అలాగే ఒక అణ పట్టుకుని బయటకొచ్చింది. ఆమె చేతిలో ఉన్న మట్టి గిన్నె తీసుకుని సాగరయ్య పక్కన పెట్టిన చేపలు దాంట్లో పెట్టి ఇచ్చాడు. ఇదిగో లక్ష్మమ్మ, ఇంకో చిన్న చేపుంది, పిల్లలున్నారంటున్నావుగా, అలాగే పెట్టు. మంచిది సాగరయ్య, అలానే పెడతాను, ఇదిగో అంటూ ఒక అణ ఇచ్చింది. వెనక పిల్లలల్లర్లు విని, అరే పిల్లల్లారా, అప్పుడే లెగిసిపోయారా అని అరిచింది. అమ్మమ్మా, ఇల్లు సందడిగా ఉంటుందేమో ఇంక ఈ నెల మొత్తం మీకు. వీధిలో వినిపించే గోలంతా ఇక్కడ్నుండే అని నవ్వుతుంది. సరే అయితే, ఏమన్నా కావాలంటే చెప్పు, తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. ఊరిలో జరిగే విషయాలన్నీ కాంతమ్మ అని ఒక ఆవిడ అందరికీ తెలిసేలా చేస్తుంది. ఆవిడ ఆ కాలపు రేడియోలాగా. ఆవిడ చెవున ఈరోజు సాగరయ్యకి చిన్న చేపలు దొరికాయన్న వార్త పడింది. అంతే, ఇంక సాగరయ్య ఏ వీధికి వెళ్ళినా ఇంకా పిలవకముందే చిన్న చేపలు తెచ్చావంట కదా అంటూ ఆగమన్నారు. అలా ఆ రోజు సాగరయ్య నీరసానికి తగ్గట్టే ఊరి వాళ్లతో మాట్లాడుతూ అలా వ్యాపారం చేశాడు. ఇంక వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్న సమయానికి రంగయ్య ఆపాడు. ఒరేయ్ సాగరయ్య, ఒకసారిలా రారా. వస్తున్నానయ్యా అంటూ రంగయ్య దగ్గరికి వెళ్ళాడు. చెప్పండయ్యా, ఏం కావాలి? చిన్న చేపలు తెచ్చావంట కదా,